బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆల్రెడీ సింహాచలంలో చందనోత్సవానికి భారీగా భక్తులు వెళ్లడం, రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి సిమెంట్ గోడ కూలి 8 మంది మృతి చెందారు, 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూసినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాతులకి నాణ్యమైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యులకి దేవాదాయ శాఖలో పరిధిలో ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనం చూసుకున్నట్లయితే తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటనలో 300 టికెట్ కౌంటర్ దగ్గర గాలివాన కారణంగా గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు, మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. 3 మహిళలు, 5 పురుషులు ఉన్నారు. సింహాచలంలో మంగళవారం అర్ధరాత్రి కురిసినటువంటి ఆ భారీ వర్షానికి సిమెంట్ గోడ కూలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంఖబ్రత బాగ్చి ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను చేపట్టారు. ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రికి తెలిసిన వెంటనే ఆగమేఘాల మీద అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా సరైన వైద్యం అందించాలని, అలాగే మొత్తం అక్కడ పరిస్థితిని క్లీన్ చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఈ ఘటన కలిచివేసింది, 7 మరణించడం అనేది చాలా బాధాకరం అంటూ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. దీనికి సంబంధించే కలెక్టర్ తోటి కూడా మాట్లాడారు, ఎస్పీతో మాట్లాడారు. క్షతగాతులకి మెరుగైన చికిత్స అందించడానికి కావాల్సిన సౌకర్యాలు, సదుపాయాలన్నీ కల్పించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతిక్షణం కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 300 క్యూ లైన్ మీద గోడ కూలి మృతుల మీద విచారణ వ్యక్తం చేశారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలి అంటూ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే ఇక దీనికి సంబంధించి విశాఖ ఎంపీ భరత్ కూడా సింహాచలం ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించి అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే నేపథ్యంలో ప్రభుత్వం కూడా సహాయక బృందాలన్నింటినీ కూడా అలర్ట్ చేసింది. ఘటనా స్థలం దగ్గర సహాయక బృందాలన్నీ కూడా సహాయక చర్యలు చేస్తూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ బృందాలు సహాయక చర్యల్లో ఉన్నారు. కలెక్టర్, సిపి, అలాగే శంఖబ్రత బాగ్చి అందరూ కూడా సంఘటనా స్థలంలోనే ఉన్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. చందనోత్సవంలో 8 మంది భక్తుల మృతి బాధాకరం, బాధితుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఘటనపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నాను. వర్షాల వల్ల, భారీ వర్షం ముందు రోజు రాత్రి కులవడం వల్లే ఈ గోడ కూలింది అని వాళ్ళు చెప్పారు. క్షతగాతులకి మెరుగైన చికిత్స అందించాలని సూచించాను అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ అనేది కూడా వచ్చింది. అలాగే సింహాచలంలో మృతులు 3 అక్కడ గుర్తించారు అధికారులు. మృతుల్లో ఎడ్ల వెంకట్రావు, దుర్గా స్వామినాయుడు, మణికంఠ ఈశ్వర్గా 3 గుర్తించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింహాచలం ఘటన ఆవేదన కలిగించింది, మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ వారి సందేశాన్ని అయితే పంపించడం జరిగింది. ఇక గాయపడిన వాళ్ళందరినీ కూడా, ఈ దుర్ఘటనకు సంబంధించి గాయపడిన వాళ్ళని విశాఖ కేజీహెచ్కి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తీసుకువెళ్ళండి అంటూ యంత్రాంగాన్ని ఆదేశించారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుంది అంటూ మంత్రి నారా లోకేష్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సింహాచలానికి సంబంధించి ప్రమాదం మీద మంత్రులు గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కందుల దుర్గేష్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి మంత్రులు దీనికి సహాయక చర్యలు చేయడానికి కావాల్సినటువంటి చర్యలకి ఉపక్రమించినట్టుగా తెలుస్తోంది. క్షతగాతులకి ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందిస్తాం, అలాగే కుటుంబాలకి అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. దీని మీదే సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షను అయితే నిర్వహించారు టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతోటి. ఈ ఘటన గల కారణాలు, క్షతగాతులకు అందుతున్న సాయం, వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తీసుకుంటున్నారు అనేది తెలుస్తోంది. ఇక మంత్రి నారాయణ కూడా స్పందించారు. దైవదర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు మృతికి సంతాపం తెలియజేస్తున్నాను. ఇది జరిగి ఉండకూడదు. వారి కుటుంబ సభ్యులకి ప్రభుత్వం అండగా ఉంటుంది అంటూ ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇక దీనికి ఏపీ ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా కింద మృతుల కుటుంబాలకి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. అలాగే గాయపడిన వారికి 3 లక్షల చొప్పున పరిహారం అంటూ ప్రకటించారు.
ఇక దీని మీద ఉన్నతాధికారులతోటి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్లో ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారు. టెలికాన్ఫరెన్స్లో మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే హోంమంత్రి అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త శ్రీ అశోక్ గజపతిరాజు అందరూ కూడా టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి పరిధిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు, సహాయక చర్యలకి సహకరిస్తున్నారు అంటూ చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఎక్స్గ్రేషియా 25 లక్షల రూపాయలు, మృతి చెందిన వారి కుటుంబానికి 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవాలయాల పరిధిలో దేవాదాయ శాఖలో ఉన్నటువంటి పరిధి ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడింది. దీని మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయం ఈ చందన సేవలో పాల్గొన్నటువంటి నిజరూపదర్శనలో పాల్గొన్నటువంటి డిప్యూటీ సీఎం రఘురామరాజు అక్కడే ఉన్నారు, విశాఖపట్నంలోనే ఉన్నారు. అక్కడి నుంచి ఆయన సహాయ కార్యక్రమాలకు కూడా ఎలా జరుగుతున్నాయంటూ పర్యవేక్షణ చేస్తున్నారు. సింహాచలం ఘటనలో కేంద్ర మాజీ మంత్రి, సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతిరాజు పర్యవేక్షణ వహిస్తున్నారు. భక్తులు సురక్షిత భావంతో స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లు మేము చేశాము, కానీ భారీగా కురిసిన వర్షం కారణంగా ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరంగా ఉంది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామంటూ అశోక్ గజపతిరాజు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనికి సంబంధించి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకి సానుభూతిని తెలియజేశారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ సహాయ నిధి నుంచి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు మృతి చెందిన వాళ్ళకి, అలాగే గాయపడిన వాళ్ళకి 3 లక్షలు ప్రకటించినట్టే ప్రైమ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున నరేంద్ర మోడీ సానుభూతిని తెలియజేస్తూ పరిహారాన్ని అయితే ప్రకటించారు. మొత్తం ఏపీ మంత్రివర్గం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతిరాజు అందరూ కూడా సింహాచలంలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అన్న సమాచారంతో ఎక్కడికక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే ఫైర్ మరియు పోలీస్ బృందాలని పర్యవేక్షిస్తూ వాళ్ళతోటి సహాయ కార్యక్రమాలను అయితే ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇప్పటివరకు అయితే అప్డేట్ ఏం రాలేదు. దాదాపు 8 మంది వరకు అయితే ఇప్పటివరకు చనిపోయారు. 5 మహిళలు, 3 పురుషులు ఉన్నట్టుగా తెలిసింది. అలాగే 4 గాయపడ్డారన్నారు. మిగతా వాళ్ళందరూ చాలామందికి చిన్నపాటి గాయాలు అయ్యాయి. అందరూ సౌకర్యంగానే ఉన్నారు అన్నటువంటి విషయం అయితే తెలుస్తోంది. సో సింహాచలంలో ఉన్నటువంటి ఈ హై అటెన్షన్ టైంలో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతోటి, మంత్రులతోటి పర్యవేక్షిస్తున్నారు. అక్కడ పర్యవేక్షణ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, సహాయక చర్యలు ఎలా అందుతున్నాయి, అలాగే ఇంకొక పక్కన దేవస్థానంలో దర్శనాలు ఏది ఆగకూడదు, నిజరూప దర్శనం ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించేటువంటి భాగ్యం, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అటు దర్శనాలను కూడా ముందుకు తీసుకువెళ్ళండి. అలాగే ఏదైతే 300 క్యూ లైన్ దగ్గర ఈ ప్రమాదం జరిగిందో అక్కడంతా కూడా క్లియర్ చేయండి, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వద్దు. అలాగే ఆ బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించండి, వారికి భరోసా ఇవ్వండి, ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పండి అంటూ పలు సూచనలు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గానికి టెలికాన్ఫరెన్స్ ద్వారా చేయడం జరిగింది. మొత్తానికి సింహాచలం అప్పన్నస్వామి నిజరూప దర్శనం రోజున ఇటువంటి సంఘటన జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకి 1 టీవీ తరఫున సానుభూతిని తెలియజేస్తున్నాం.